ఈ రాళ్ళన్నీ మోసి గడ్డికి వచ్చేసరికి దోలైతే దులిచిపోయింది మావా నాకు మా బాబాయ్కి. ఇంకా వాళ్ళ మ్యాటర్లోకి వచ్చేస్తే మా బాబాయ్ అయితే ఫోన్ చేసాడు మా ఇల్లు దద్దుదాం వస్తావా అని. ఇంకా మా బాబాయ్ అయితే ఈ ఇల్లు అయితే రెనోవేట్ అయితే చేపిస్తున్నాడు అనమాట. ఇలా ఉన్న ఇల్లు రాబోయే 2-3 నెలల్లో మీకు ఎలా మారుతుందో కూడా చూపిస్తాం మావా. నా ఛానల్ అయితే అప్డేట్ అయితే పెడతానే ఉంటుంది, చూడండి, మిస్ అవ్వకండి. ఇంకా పనిలోకి వచ్చేస్తే ఇక్కడ ఉన్న ఇటుకరాళ్ళు మొత్తం తీసి ఇటుపక్కకు అయితే పెట్టాలి మావా. ఎందుకంటే అటేపు అయితే డ్రైనేజ్ అయితే వస్తుంది. ఆ డ్రైనేజ్ కోసం ఆ రాళ్ళ మొత్తం తీసి ఇటుపక్కకు అయితే పెట్టాలన్నమాట ఈ ప్లేస్లో. ఇంకా నీట్గా ఇక్కడ ఉన్న రాళ్ళు మొత్తం తీసేసి అటుపక్క అయితే సర్దాం అనమాట. అటు నుంచి ఇటు రాళ్ళు మొత్తం పేర్చేసరికి దోలైతే దులిచిపోయింది మావా. అందుట్లో ఇది అలవాటు లేని పని కాబట్టి అలా దోలైతే దులిచిపోద్ది అనమాట మనకి. అలాగే ఇటుపక్క కంకర ఇసుక అయితే పోసుకుంటాం మావా. అందుకు ఇక్కడైతే గడ్డి పిచ్చి చెట్లు అన్నీ మొలిచినాయి మావా. దీనికైతే మన దగ్గర ఒక మిషన్ అయితే ఉంది. ఈ మిషన్తో అయితే దుమ్ము అయితే రాళ్ళ కొట్టేస్తాం. ఈ మిషన్ పేరు వచ్చేసి బ్రష్ కట్టర్ అంటారు అనమాట. ఇది మీరు చూసినట్టయితే రోడ్ సైడ్ సన్న సన్న గడ్డి అలాంటిది కట్ చేయడానికి వాడుతూ ఉంటారు మా రోడ్ సైడ్ ఎక్కువ. అక్కడ చూసే ఉంటారు ఈ మిషన్. ఇదైతే మన చేతిలోకి అయితే వచ్చేసింది రాళ్ళ కొట్టేయటంగా. ఇది కోసేటప్పుడు కింద ఉండే సన్న సన్న రాయి ఉంటుంది మావా, అది కాలుకి తగులుతుంటే ఉంటుంది మావా. అబ్బాబ్బాబ్బా మామూలు సురుకు తగలదు. మీకైతే అంతా కట్ చేశాక చూపిస్తాం మావా. అంతా కట్ చేశాక గడ్డి అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే కట్ చేసిన గడ్డి అక్కడే పడిపోద్ది కాబట్టి అదంతా మనం గ్యాదర్ చేసి పక్కనైతే వేసేయాలన్నమాట. కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు పైన డాబా మీద సన్న మట్టి లాంటిది ఇసుక లాంటిది ఉంటే అదంతా క్లీన్ చేసాం మావా. దాని ముందు క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది మావా. ఎలా డిలీట్ అయిందో నాకు తెలియదు, కాకపోతే క్లీన్ చేసే క్లిప్ అయితే దొరికిందనమాట. ఈ వీడియోకి ఇంత మావా. నెక్స్ట్ వీడియోకి సంబంధించిన క్లిప్ అయితే ఒకటి పెడతాం మావా, అది కూడా చూసేయండి. నెక్స్ట్ వీడియో మటుకు మిస్ అవ్వకండి మావా. 10 ఏళ్ల క్రితం నేను యూరియా వేసి పెంచిన చెట్టు మా బాబాయ్ కింద పెద్ద బొక్క అవుతుందని నేను అస్సలు అనుకోలేదు మావా. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి మావా. ఓకే, బాయ్ బాయ్.